రైలు పట్టాలపై కారు. ఇది వినడానికి ఆశ్చర్యం కనిపిస్తుంది, కానీ నిన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో. అంటే ఇది శంకరపల్లి రోడ్లో 7 కిలోమీటర్ల రైలు పట్టాలపై కారు ప్రయాణించింది. అది రైల్వే అధికారులు తెలిపారు. పరుగులు పట్టించింది. రైల్వే పోలీసులు అతి కష్టం మీద ఆమెను అదుపులో తీసుకున్నారు. ఆమె తీరు వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహణ జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓమికా సోని అనే 34 ఏళ్ల యువతి భర్తతోని విడాకులు తీసుకుంది 22లో. ఆ తర్వాత క్యాబ్ జర్నీలో పనిచేసుకుంటుంది. ఆమె అక్కడ పనిచేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న తర్వాత 3 నెలల తర్వాత ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఆ తర్వాత ఆమె నిన్న కారు తీసుకొని శంకరపల్లికి వచ్చి రైలు పట్టాలపై ఎక్కించేసింది. 7 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ రైల్వే గేట్ మ్యాన్ చూసి అన్ని ట్రైన్స్ అన్నీ అంతరాయం అయినాయి. కొన్ని ట్రైన్లు దారి మళ్లించారు. ఆ తర్వాత ఆమెను రంగారెడ్డి జిల్లా కొండకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఆమెను పట్టుకుంటే ఆమె చాలా వింత మాట్లాడుతుంది, వింత చేస్తున్నది. ఆ తర్వాత వాళ్ళు రైల్వే సిబ్బంది అద్దాలను బలగొట్టి ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఫస్ట్ అక్కడ ఒక ప్రభుత్వ ఆస్తులు తీసుకుపోతే అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తువాలతో కట్టేసి శంకరపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ తండ్రికి ఫోన్ చేశారు. అని ఒకటే నెంబరు, ఆమె తండ్రి నెంబర్ ఉండే ఆమెది, వాళ్ళ తండ్రిది. ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పింది ఇట్లా ఆమె కొంచెం పిచ్చిగా వివరిస్తుందని చెప్పింది. ఆ లాస్ట్కు మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయారు. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఉస్మాన్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇది ఆమె ఆత్మహత్య చేసుకోవడానికే చేసింది. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ చేసుకుంటారు కానీ ఆమె మాత్రం రైల్వే పట్టాల మీద చేసుకోవాలని కొంచెం ఆమెకు సైకో అయిపోయింది. ఆమె ఉద్యోగం పోవడం వల్ల ఇది చాలా దారుణం. ఇటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇట్లా కొత్తగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది వింత లెక్కలు చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు కొంచెం చూసుకోవాలా. ఇటువంటి టైంలో ఈ తల్లిదండ్రులు ఇవ్వడం ఉంటే కొంచెమన్నా సేఫ్ ఉంటుంది. లేకుంటే ఇంకా నిన్న వేరే ప్రమాదం జరిగేది, చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది. కాబట్టి అందరూ తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. జై హింద్. నమస్తే.